ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే మందు కట్టలు డ్రిప్కి ఇస్తూ ఉంటారు. సో అది కెమికల్ కొన్ని రసాయనాలు ఏం చేస్తారంటే వాళ్ళు లిక్విడ్స్ కాకుండా అడుగు మందుల కట్టలు కూడా డ్రిప్లో వేసి వాళ్ళు పంపిస్తూ ఉంటారు. సో దానివల్ల ఏంటంటే మనకి డ్రిప్ ఉందిగా అడుగు మందు మనం ఇస్తున్నాం కదా అని చెప్పేసి అనుకుంటారు. కానీ వాళ్ళు అంత ఈజీగా మనకి ప్రతి ప్లాంట్ దగ్గర అయితే డ్రాప్ అయితే అవ్వదు. ఎందుకు కారణం అంటే ఈ హోల్స్ మనకి ఈ యొక్క హోల్స్ దగ్గర ఇరుక్కుపోవడం జరుగుతుంది, అంటే పూడ్చడం జరుగుతుంది కాబట్టి. సో అలా కాకుండా ఎంత వీలుంటే అంత వీలైందంటే అప్పుడప్పుడు మీరు డ్రిప్ ఇలా ఓపెన్ చేసుకోవాలి. ప్రతి డ్రిప్ అప్పుడప్పుడు ఒక నెలకు ఒక 2 సార్లు సరే ఓపెన్ చేసుకుంటే ఇక్కడ కనిపిస్తుంది మీకు, ఇట్లా దుబ్బ డస్ట్ కనిపిస్తుంది మీకు, ఇప్పుడు కనిపిస్తుంది చూడండి, ఇలా ఉంది కదా. ఎంత వేస్ట్ ఉంది, వేస్టేజ్ వల్ల మనకి సో వాటర్ అనేది కూడా ఎక్కువగా రాదు ప్లాంట్కి. అలాగే మనం ఏదైనా సరే లిక్విడ్ ఏదైనా వేసినా కూడా ప్లాంట్కి అంత అబ్జర్వేషన్ అయితే ఉండదు. సో ఇలా ముందు ముడి ఇప్పుకోవాలి, దాని తర్వాత మనం ఒక 2 నిమిషాల తర్వాత క్లీన్ చేసుకోవాలి, అంటే ముడేసుకోవాలి. సో క్లీన్ చేసుకోవడం వల్ల మనకి వాటర్ అనేది క్లీన్గా వస్తుంది. సో ఇది చూడండి, కొంచెం ఇందాక ఇప్పింది కదా, వాటర్ ఎంత ప్యూర్గా వస్తుందో చూసారా. సో ఇలా మనకి ఏంటంటే మనకి ఏదైనా సరే లిక్విడ్ ఏదైనా వేసినా కూడా మంచిగా అబ్జర్వ్ చేసిద్ది. చాలామంది ఏం చేస్తారంటే చాలా వరకు మన మందులు అడుగు మందులు కూడా అడుగు మందు వేసేటి కూడా డ్రిప్ ద్వారా ఇస్తూ ఉంటారు. సో దానివల్ల మనకి డ్రిప్లో ఇరుక్కుపోయి మనకి వాటర్ అనేది డ్రాపింగ్ అవ్వకుండా సరిగ్గా డస్ట్ లాగా మొత్తం ఉంటుంది పైప్లో, కాబట్టి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే ఏదైనా సరే ఒక మంచి మందు పంపించినా కూడా రైతులకు అర్థం కాదు, మందు పనిచేయడం అనుకుంటారు కానీ తప్పండి, అది పైప్లో మనకి హోల్స్లో ఇరుక్కుపోవడం వల్ల జరుగుతూ ఉంటుంది హోల్స్ దగ్గర. సో ఇలాంటి ఎప్పుడైనా సరే మనం ముడి ఇప్పుకోవాలి. సరే చాలామంది కొన్ని విధాలుగా కొన్ని ఇలా డ్రిప్ లింక్ ఉంటాయి, కొన్ని ముడేసుకుంటారు. సో నేనైతే ముడేసుకున్నాను, ఇలా ఇప్పుకుంటే మనకి ఫ్రెష్ వాటర్ రావడం జరుగుతుంది. సో ఇలాంటి మీకు ఇన్ఫర్మేషన్ మరిన్ని చెప్తూ ఉంటాను. మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే అప్డేట్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు నేనైతే ఇదే పని మేము పెట్టుకున్నామండి, ఎందుకంటే మేము మందు ఎక్కిస్తున్నాం, డ్రిప్ ద్వారా మందు ఎక్కిస్తున్నాను. కాకపోతే ఎక్కించే ముందు మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ముందు డ్రిప్ సరి చేసుకోవాలి. మనము వాటర్ మంచిగా వస్తుందా, డస్ట్ ఉందా, అలాంటి క్లీన్ చేసుకున్న తర్వాత మనము డ్రిప్ ముడేసుకొని మందు ఇచ్చేస్తే మనకి చెట్టు ప్రతి ప్లాంట్కి చాలా ఎక్కువ అబ్జర్వ్ చేసింది మనకి. సో మీరు చూసిన బొప్పాయి పంట వచ్చేసి సో చాలా ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో మరి ఉంటా, మరి బై ఫ్రెండ్స్.